జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు ఫ్యామిలీ విభేదాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కొంతమంది మోహన్ బాబును సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మనోజ్ కరెక్ట్ అంటున్నారు. అయితే అసలు పేరెంట్స్ ఏ వయసులో వాళ్ళు ఎలా వ్యవహరించాలి, ముఖ్యంగా ఆస్తి పంపకాలు ఎప్పుడు చేయాలి, అందులో కోడళ్ల పాత్ర ఎలా ఉంటుంది, ఇలా అనేక రకాలైన విషయాల మీద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు ఫాలో అవుతూనే ఉన్నారు కదా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎవరిది తప్పనిపించింది? అంటే ఒక రకంగా మోహన్ బాబు గారిదే తప్పు. ఎలా? ఒక రకంగా మనోజ్ది తప్పు. ఎలా అంటే ఆయన చాలా డిసిప్లిన్గా పెంచారు పిల్లల్ని. అది ఆయన కూడా డిసిప్లిన్గా ఉంటారని విన్నాం మనం. పిల్లల్ని కూడా చాలా డిసిప్లిన్గా పెంచారు. ఆయన ఒక విద్యా సంస్థలనే నడుపుతున్నారు కాబట్టి డిసిప్లిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు అంత డిసిప్లిన్గా పెంచారు. ఈ ఆస్తులు అనేవి ముందుగానే పంచవలసిన అవసరం ఏముంది అనేది నాకు వస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఈ రోజులను బట్టి ఎటువంటి వాళ్ళైనా సరే ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా పెంచినా, ఎంత ప్రేమ అనుబంధాలతో పెరిగినా కూడా ఈ ఆస్తి డబ్బు అనేటప్పటికీ అందరూ ఒకటే అయిపోతున్నారు. అవన్నీ పక్కకు పెట్టేస్తున్నారు. ఇదే ప్రధానం అయిపోతుంది. ఎంత డిసిప్లిన్ పక్కన పెట్టండి, ప్రేమ పక్కన పెట్టండి, బంధం పక్కన పెట్టండి, డబ్బే ప్రధానం అయిపోతుంది. అది మరి ఆయన పెద్ద ఆయన ఎంత వ్యవస్థలు నడుపుతున్నారు, ఇన్ని సినిమాలు యాక్ట్ చేశారు, ఎన్నో సినిమాల్లో ఇలాంటి సినిమాలు చాలా చేశారు కదా. చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద వీళ్ళు చెప్తున్నారు, లాయర్స్ కానీ ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు, ఎనలైజర్స్ అందరు చెప్తున్నారు, ఆస్తి ముందుగానే పంపకాలు చేయకండి, మీ తదనంతరం మాత్రమే మీరు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయండి అని అంటున్నప్పుడు నేను విన్నది ఏంటంటే ఈయనకి అవి పంచాను, ఈయనకి ఇవి పంచాను అని మోహన్ బాబు గారు చెప్పారు. మరి అలా ముందుగానే పనిచేసేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఆయనదే తప్పు అని నేను అంటున్నాను అనమాట. ఇంకొక పక్క నుంచి చూస్తే ఈ మంచు మనోజ్ చిన్నపిల్లాడేం కాదు. ఆయన కూడా విద్యాసంస్థల్లో పుట్టి పెరిగిన వాడే. విద్యాసంస్థల్లోనే తెల్లవారు లేస్తే వాళ్ళు ఉంటారు. ఎంతో బంధం టీచర్స్కి పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న బాండ్స్ మధ్యలో పెరిగిన వాళ్ళు వీళ్ళు. నిత్యం చూస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు కదా. ఒక మంచిని ఏమంటారు బోధించే సంస్థల్లో ఉన్నారు వీళ్ళు. అంటే ఇతను కూడా ఆ మంచితనంగా ఎందుకు లేకపోయాడు? ఒక వాల్యూస్, ఒక మంచితనమే కానీ ఒక వాల్యూసే కానీ ఏదైనా ఆ విద్యాసంస్థల్లో ఉంటాయా ఉండవా చెప్పండి? ఉన్నప్పుడు అందులోనే లేచిన దగ్గర నుంచి తిరుగుతున్నప్పుడు ఇతను ఆస్తి కోసము తండ్రి దగ్గర గొడవ పడితే సరే ఓకే, ఇంట్లో పడండి. వీధిలోకి వచ్చేయడం అనేది నీ చదువు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నీ తండ్రి చెప్తున్నారు నిన్ను ఎలా పెంచానురా మనోజ్ అని వీడియోలో అన్నప్పుడు అక్కడే అర్థమవుతుంది. ఆయన అలా పెంచినప్పుడు నువ్వు రోడ్డును పడ్డావు అని అంటే తప్పు ఎక్కడుంది? అప్పుడు మనోజ్దే తప్పు అని నేను చెప్తాను. ఇప్పుడు తండ్రి కష్టపడి ఆయన చెప్పారు, ఏ రకంగా మెడ్రాస్ వీధుల్లో నేను కష్టపడి పైకి ఇంతవరకు వచ్చాను అని ఆయన చెప్పినప్పుడు అసలు ఆ కష్టాన్ని తీసుకోవడానికి అసలు నీకేం హక్కు ఉంది? ఆయన తదనంతరం ఇస్తే మీరు తీసుకోండి, అది ఎటైనా మీకే కాబట్టి. అలాంటప్పుడు మీరు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే ఆయన కష్టపడి సంపాదించిన దాన్ని మాకు ఇస్తారా లేదా, నాకు ఎక్కువ ఇచ్చావు తనకు తక్కువ ఇచ్చావు అని ఎందుకు మాట్లాడుతున్నారు? వద్దు, మాట్లాడద్దు. ఆక్రోశం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు అని. కానీ ఆయనకి తెలుసు కదా ఎవరికి ఎంత ఇవ్వాలనేది. పక్షపాతం అయితే ఏముండదు. అందరికంటే ఈ అబ్బాయినే బాగా ఇష్టము, ప్రేమగా పెంచానని తండ్రే చెప్తున్నప్పుడు మరి ఇలా ఎందుకు చేసి ఉంటారు? దీని వెనక ఇంకొక ఏదన్నా సెటిల్మెంట్ ఉందేమో, ఇవన్నీ ఆలోచించకుండా ఇంట్లోనూ మాట్లాడుకోకుండా ఒక్కసారిగా రోడ్డు మీద పడి ఈ రకంగా తిరుగుబాటు ఏంటి? ఆ గేట్లు పగలగొట్టడం ఏంటి? అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిట్టడం ఏంటి? కొట్లాడుకోవడం ఏంటి? ఇప్పుడు మీడియా వాళ్ళందరూ వెళ్ళి కొట్లాడుకుంటున్నారు, జూమ్ చేయండి అనడం అంటే ఇదంతా ఎంత పరువు పోయే పని నువ్వు చేసావు? ఇవన్నీ ఎన్ని లక్షల మంది వింటున్నారు, చూస్తున్నారు. ఆ ఇంటి పరువు నువ్వు తీసావా లేదా రోడ్డు మీదకి వచ్చి? దీనికి అంతటికీ కారణం ఆయన ఆస్తులు ఆ రకంగా పంచడమే కదా. ఎందుకు పంచాలి? ఇప్పుడే ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని వెళ్ళింది కాబట్టి ఆమెకి పెళ్లిలో వేరే వేరే రూపాల్లో ఆమెకి ఇస్తారు. అది ఉన్నదే ఆచారం. అది పక్కన పెడితే వీళ్ళకి మీరు మేనేజ్ చేయండి.
నేనున్నంత వరకు మీరు మేనేజ్ చేస్తూనే ఉండండి, నాకు అసిస్టెంట్స్ లాగా ఉండండి అని ఆయన చెప్పారో లేదో నాకు తెలియదు. చెప్పినా కూడా ఇలా చేశారా అంటే ఆ తప్పు మనోజ్దే. చెప్పలేదు కాబట్టి ఇలా చేశారు అని అంటే మోహన్ బాబు గారిదే తప్పు అని అంటా నేను. ఇప్పుడు ఆయన పెద్ద వయసేం కాదు, మోహన్ బాబు గారు బాగున్నారు. మరి అలాంటప్పుడు ఆయన ఉండి వీళ్ళతో నడిపించాలి, నడిపించే శక్తిలోనే ఉన్నారు ఆయన. ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఎలా నడుపుతారు, ఎలా చేస్తారు అనేది గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి ఆయన. విద్యాసంస్థలను ఎలా తీసుకెళ్తున్నారో వీళ్ళని కూడా అలాగే తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తూ ఆయన ఉన్నంత వరకు. ఇప్పుడు నార్థరన్ పీపుల్ చూడండి, వాళ్ళు 110 సంవత్సరాలు ఉన్న ముసలు ఆయన కూడా వాళ్ళు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో అక్కడ గల్లాపేట దగ్గర ఆయనే కూర్చుంటాడు. అవును, నిజమే. షాపుల్లో నేను చాలా వరకు చూసాను. వాళ్ళ తాతకి తండ్రి అంటే ఆయన ఉన్నంత వరకు ఇక్కడ ఎవరిది పెత్తనం కాదు. ఆ సిస్టమ్ మనకు లేదు ఇక్కడ. పెళ్ళి అవ్వడంతోనే సపరేట్ వెళ్ళిపోవాలి, పెళ్ళి అవ్వడంతోనే ఆస్తులు పనిచేయాలి ఇలా. కాబట్టి ఈయన కూడా అలా ఉండి అలా నడిపించినట్టయితే ఇవాళ సిచ్యువేషన్ వచ్చేది కాదని. మేడం, మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు నా కూతురు కొడుకులు ఇద్దరు అందరూ సమానమే, నాకు ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలంటే నాకు ఎక్కువ ఇష్టం, నా ఆస్తి మొత్తాన్ని ముగ్గురికి సమానంగా పంచుతా అన్నారు. ఇప్పుడు ఈ గొడవలు మొదలయ్యేసరికి చిన్న కొడుకుతో పాటు చిన్న కోడలు మౌనికా రెడ్డిని కూడా ఆయన చాలా విమర్శించారు. తాగుతున్నారని, ఇంకా రకరకాలుగా నీ భార్య మాటలు వింటున్నావు అని. మరి ఇప్పుడు మౌనిక కూడా వేరే ఇంటి ఆడపిల్లే కదా, కూతురుకు ఒక న్యాయం, ఇక్కడ కోడలికి ఒక న్యాయమా? అలా అయ్యి ఉండదు లేండి. ఎందుకనంటే చెప్పారు కదా రీజనింగ్స్. ఇప్పుడు కోడలు ఓకే, కోడలు ఆడపిల్లే, తనవన్నీ వదులుకొని ఇక్కడికి వస్తుంది, ఇదంతా కరెక్టే. కానీ తను నడుచుకోవాల్సిన విధానంలో ఏ మాత్రం తేడా ఉన్నా పెద్దవాళ్ళు మరి ఇలాగే అనుకుంటారు. కోపం వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయటకు కూడా చెప్తారు సహజంగా. ఆ అమ్మాయి మాటలు విని నువ్వు ఇలా అయ్యావురా, లేకపోతే నువ్వు సహజంగా నువ్వు చాలా మంచివాడివి అని అంటారు. చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్లలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆ అమ్మాయి మరి నిజంగానే ఆ అమ్మాయి ఆస్తి కోసం పోరాడిందా, ఈ అబ్బాయిని ఇలా చేసిందా అనేది నిజాలు మనకు తెలియదు, అది విని మనం మాట్లాడుకోవడమే. ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి ఆ మనోజ్తో గొడవ పడి ఆస్తి కోసం ఆ అమ్మాయి ప్రేరేపించినా కూడా నువ్వు చెప్పిన వాడిది తప్పు ఎప్పుడూ కాదు. ఎవరిది తప్పు? విన్నవాడిది తప్పు. ఇక్కడ విన్నదెవరు? కొడుకు. కాబట్టి కోడలు ఎంత చెడ్డదైనా, ఎన్ని మాటలు వచ్చినా, ఏం జరిగినా నువ్వు అటాక్ కానీ తలపడటం కానీ వాళ్ళతో ముఖాముఖి కానీ చేయటం అనేది అంత మర్యాదకరమైన విషయం కాదు. మన మర్యాదే పోతుంది. మన వయసు వాళ్ళ వయసు ఒకటి కాదు. కాబట్టి కొడుకుతోనే మాట్లాడుకోవటం అనేది మంచి విషయం. ఈ అబ్బాయి కూడా తండ్రితోనే మాట్లాడటం అనేది మంచి విషయం. అలా కాకుండా భార్యను తీసుకొచ్చి, భార్యని వెనకేసుకొచ్చి ఈ అబ్బాయి భార్య ముందు అలా మాట్లాడితే అంత పెద్ద ఆయనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీరు చెప్పండి. అంత చిన్న అమ్మాయి, అంత పెద్ద ఆయన జరిగిన విషయాన్ని జరిగినట్టుగా నువ్వు ఇలా మాట విన్నావు కాబట్టి నా మీదకి వస్తున్నావు అని అంటే తప్పయిందా? మరి అంత పెద్ద ఆయన ముందుకి భార్యను తీసుకొచ్చి భార్యతో పాటుగా అలా అడగటం అనేది కరెక్టేనా? ఇప్పుడు ఆ అమ్మాయిది కానీ ఈ అబ్బాయిది కానీ ఆయన దగ్గర ఉందా ఏమన్నా, లేకపోతే మొత్తం ఆయనదేనా? ఇప్పుడు మొత్తం ఆయనదే అయినప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు కదా. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా ఏమీ ఆయన అనలేదు. ఇదే మోహన్ బాబు పెద్ద కోడలు వెరోనిక అని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అది కూడా మనం గమనించాలి. అంటే మనకి ఆవిడ కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా చేశారా? చేసినా కూడా అనలేదా? అంటే ఇప్పుడు మనం ఇది ఒకటి విన్నాం కారణం, ఈ మ్యాచ్ చేసుకోవటం అనేది మనోజ్కి తండ్రికి ఇష్టం లేదనేది. చూడండి, ఇష్టం లేని పెళ్ళి అన్నప్పుడు ఎక్కడో ఒక మూల ఆ అయిష్టత ఉండనే ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళ మంచి ప్రవర్తనతో ఉన్నట్టయితే ఆ ఇష్టం అనేది పోతుంది కొంతకాలానికి. కానీ అలా అనుకుంటున్నందుకు వాళ్ళు వచ్చి అదే విధంగా ప్రవర్తిస్తుంటే ఆ అభిప్రాయం ఇంకొంచెం పెరుగుతుంది. పెరిగినప్పుడు చేసే పని కానీ మాట్లాడే మాట కానీ అయిష్టంగానే ఉంటుంది. కరెక్ట్, అదే ఉండొచ్చు. అయితే ఆస్తి పంపకాలు అనేవి ఏ తండ్రి అయినా సరే పిల్లలకి ఎప్పుడు చేయాలంటారు? తను బ్రతికున్నంత కాలము పంపకాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే తన భాగం తను ఉంచుకోవాలి. వీలునామా రాసి పెట్టాలే కానీ స్పెసిఫిక్గా ఇది నువ్వు తీసేసుకో, ఇది నువ్వు తీసేసుకో, మీకు ఆస్తి పనిచేశాను ఇంకా నన్నేం అడగండి అని అనకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక్కొక్క స్థాయి మనుషుల దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది పరిస్థితి. అన్ని స్థాయిల వాళ్ళకి ఇలా ఉండదు పరిస్థితి కదా.
అలాంటప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి నడుచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మోహన్ బాబు గారు పిల్లల మీద, ముఖ్యంగా చిన్న కొడుకు కోడల మీద కోపాన్ని తీసుకొచ్చేసి జర్నలిస్టుల మీద చూపించారు. మళ్ళీ ఆ తర్వాత అదే మోహన్ బాబు గారు తన దాడిలో గాయపడ్డ జర్నలిస్టు దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి పరామర్శించారు, క్షమాపణ చెప్పారు. ఆయన వ్యవహార శైలిని మనం ఎలా చూడాలంటారు? ఇది 2 విధాలుగా ఆయన చేసింది. ఏంటంటే ఆవేశంలో మరి ఇప్పుడు ఆయనకి జరిగింది చాలా తీవ్రమైన అవమానం అండి ఇది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆయన సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చాయి. రోడ్డు మీదకి అబ్బాయి తీసుకొచ్చాడు, ఓకే, లోపలికి నడువు అని చెప్పి చేయబట్టుకుని తీసుకెళ్తే అయిపోయేదేమో. కానీ మీడియా వచ్చేసారు కదా, మీడియా వస్తే ఏం జరుగుతుంది ప్రపంచానికే తెలుస్తుంది. ఆ బాధలో ఉన్నారు ఆయన. ఆ బాధలో ఉండి ఆయన రాగానే వాళ్ళు కనిపించేటప్పటికి బాగా కోపం, ఆవేశం వచ్చేసింది. ఆ ఆవేశంలో అలాగా చేశాను అని చెప్పి ఆయన కూడా అన్నారు. అది కూడా నిజమే, చూస్తుంటే కూడా మనకు అర్థమైంది ఆ విజువల్స్ అన్నీ కూడా. మరి తర్వాత అందరూ కూడా అన్నారు కదా, ఒక జర్నలిస్ట్ మీద మీరు ఇలా చేసుకోవటం అనేది నేరం. ఇప్పుడు అతను వెళ్ళి కేసు పెట్టాడనో పెడతాడనో అన్నారు, పెట్టినట్టుగా కూడా ఉన్నాడు. మరి తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి కదా, అరెస్ట్ అయ్యారని, అక్కడ ఉన్నారని, ఇక్కడ ఉన్నారని, రకరకాలుగా వచ్చేసి. అంటే ఒక చిన్న దానికి పోతే ఎన్ని రకాలుగా బదనాం అయిపోయింది అక్కడ, వాళ్ళ పరువు కానీ విషయం కానీ చెడైపోయింది కదా. దాన్ని ఇంకా పెంచుకునే ఉద్దేశం లేక దీన్ని ఇక్కడితో కట్ చేద్దాము అన్న మంచి ఉద్దేశంతో వెళ్ళి క్షమాపణ కోరటం జరిగిందని నేను అనుకుంటున్నా. మంచి పద్ధతి అది. మీరు ఏమన్నా అనుకోండి కాక మనసులో, ఇలా వెళ్ళి మీరు క్షమాపణ చెప్పటం అనేది చెడుని ఇంకా ముందుకి ప్రోత్సహించకుండా అక్కడితో అడ్డుకట్ట వేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత వాళ్ళకి కూడా కొంచెం శాంతి కలుగుతుంది. ఆయన వచ్చి పాపం ఆవేశంలో అయిపోయిందిలే అని చెప్పారు అని వాళ్ళు కూడా కొంచెం తృప్తి పడతారు. సో దాన్ని ముందుకి లాక్కెళ్లకుండా దాన్ని అక్కడితో కట్ చేయడం అనేది మంచిదైంది. తర్వాత ఆయనకి ఇంకా గొడవలకైతే ఇంకా వేరే విధంగా పరువులు ఇంకా ఎన్నిసార్లు పోతాయి. అది పెద్ద ఆయన కాబట్టి ముందుకు ఆలోచించి ఈ రకంగా చేశారు. మొత్తం మీద మంచు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలు సమాజానికి, మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎన్నో సంకేతాలు ఇస్తున్నాయి. త్వరగా వారి కుటుంబంలోని గొడవలని సద్దుమణగాలని ఆకాంక్షిద్దాం. థ్యాంక్ యూ మేడం.